రాడు నా కొడుకు. స్వామి శరణం. ఒక ప్రమాదం నుండి బయటపడాలంటే మీరంతా ఒక ప్రమాణం చేయాలా? ఎవడో వచ్చి మనల్ని కుట్టాడని స్వామికి తెలిస్తే మనకి సాము నిశ్చయం. అందరిది ఒకే మాట. ఫారిన్ పాప వచ్చింది, వార్నింగ్ ఇచ్చి కొండపైన పెట్టాం. ఇంతకు మించి ఇక్కడ ఏం జరగలేదు. జరగనట్టే ఉండాలా? రే వరద, ఏంట్రా మెసేజ్లు ఓపెన్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు? ఇగ్నోరింగా? ఓడికి నీ నెంబర్ ఎట్లా తెలుసు? తెలీదనే. ఫ్రాడ్ నా కొడుకు. బ్లాక్ సై నా 5 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు? బ్లాక్ చేస్తా అన్నా. అన్నా సామి వందచ్చన్నా. ఫారిన్ పాప వచ్చి ఉండాలి. వార్నింగ్ చేసి కొండ మీద ఇంట్లో పెట్టా. తర్వాత ఏం చేయాలో ప్రేమ్జీని అడిగి తెలుసుకుంటా. ఇంటర్నేషనల్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నామనే సంతోషం ఏ కోసాన కనిపిస్తలేదేంది ప్రేమ్జీ? స్వామి, నీ జాతకం మన కొలిచే ఆ రావణుడి జాతకాన్ని పోలుందన్న విషయం నీకు తెలుసు. అన్నిట్లో పాండిత్యం ఉన్న రావణుడు ఒక ఆడదాని జోలికి వెళ్ళడం వల్లే నాశనం అయిపోయాడని నీ జీవితంలో, నీ వెంట ఉన్న వారి జీవితంలో ఆడదనేదే లేకుండా జాగ్రత్త పడ్డాం. ఈ డీల్ మనకొద్దు స్వామి. ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేసాయి, లేదా నీ పతనానికి. నీ మాట గొంతుకులో నేను నిలిసిపోవాలని ఇట్లా చేసింటా ప్రేమ్జీ. మన సరకు గొప్పతనం మనతో పాటు ప్రపంచానికి తెలుసాలా? ఇది నా ఎదుగుదల కోసం నేను చేసే యుద్ధం. తోటలేదు కోసుకుంటా స్వామి. స్వామి సాక్షి. పెథెటిక్. మీ కంపెనీ గురించి రివ్యూస్ చదువుతుంటే ఇలాంటి వాళ్ళని నమ్మానా అని కళ్ళలోంచి నీళ్లు నోట్లోంచి ఉమ్ము వస్తుందిరా. సార్, మా కంపెనీని ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను సార్. నేనంటే మీట్రా కంబోడియా గూగుల్ అంతా గగ్గోలు పెడుతుంటే ఈడెవడో పెళ్లి భోజనాలకు బయట వాళ్ళు రాకుండా మిమ్మల్ని సెక్యూరిటీగా ఉంచితే అయినా సరే కొంతమంది బయట వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారంట. అందుకే మీకు 1/2 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఒరే అహోబిలం సార్, ఎవడరా మనకు 1/2 స్టార్ రేటింగ్ ఇచ్చింది? ఆ డానియల్ గారు సార్ మనతో 4500కి కాంట్రాక్ట్ మాట్లాడి 500 కటింగ్ చేశాడు కదా. అది సార్, వాడు 500 కటింగ్ ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళని బిర్యానీ తినడానికి తీసుకొచ్చాను. వాళ్ళని చూసి బయట వాళ్ళు అనుకుని మాకు 1/2 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. సార్, దయచేసి ఆ గూగుల్ని నమ్మకండి సార్. నేను మనుషులు నమ్మను, గూగుల్ని నమ్ముతాను. నీలాంటోడికి 1.5 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకు బాధగా లేదురా. నేను ఎగబడి సెల్ఫీలు అడిగా చూడు. ఎవరికి చెప్పుకోలేను, మూసుకొని కూర్చోలేను. జస్ట్ వెళ్ళిపోలంతే. రాబిన్, ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసావు కదరా? చేసా. ఇదేంటి? పిలవగానే తినే బ్రేక్ఫాస్ట్ ఆపేసి మరి పరిగెత్తుకుంటూ వచ్చాడనే సాటిస్ఫాక్షన్ ఆవిడకిద్దామని. నాకు లేదారా సాటిస్ఫాక్షన్? అయితే తిన్నా. ఆ గంజాయి బ్యాచ్ కంటే డేంజర్ గా ఉన్నారా మీరు? చిన్న పిల్లర్రా మీ ముందు. మ్యామ్, తిని రావచ్చు కదా రాబిన్. తిని రావడం కన్నా మీ మాట విని రావడం నాకు ఇంపార్టెంట్ మ్యామ్. పద బయటికి వెళ్దాం. మ్యామ్, యూనిఫామ్ బాగున్నావు. ఎక్కడికి వెళ్తున్నాం మ్యామ్? గ్రామీణ సహాయ శాఖ. ఇక్కడ తీసుకొచ్చారండి మ్యామ్. నేను ఇవాళ యూనిఫామ్ వద్దని ఎందుకన్నానో తెలుసా? ఎక్కడో నువ్వు ఇంకా నా సబార్డినేట్ లా కంట్రోల్డ్ గా ఆలోచిస్తున్నావు. ఇలాంటి మిషన్ ని మనం కంప్లీట్ చేయాలంటే నువ్వు నాతో సమానంగా ఆలోచించాలి. నేను ఆలోచిస్తుండగానే నా ఐడియాని క్యాచ్ చేసేయాలి. అసలు అది అర్థమైంది మ్యామ్. మీరు బోర్డు మీద 3 పాయింట్లు రాశారు. దాంట్లో ఫస్ట్ది నో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎనిమీ. ఈ ఊరుల గురించి, ఆ ఆఫీసర్ గురించి తెలుసుకుందామని వచ్చారు. ఐ రైట్? దాట్స్ మై బాయ్. కొవ్వొత్తి వెలుగునిస్తుంది, కానీ అది వెలగాలంటే మీలాంటి ఫైర్ కావాలి మ్యామ్. అందరి ఆరోగ్యాలు బాగున్నాయా? బాగున్నాయి. సబ్సిడీలు అందుతున్నాయా? అందుతున్నాయి. సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేవు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండిరా. గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసిందే మీకోసం. ఏజెన్సీలో గంజాయి సాగు చేస్తున్నారని వినికడి ఉంది. అలా ఏదైనా ఉంటే ఒక్క కంప్లైంట్ ఇవ్వండి. ఐల్ టేక్ యాక్షన్. యు షుడ్ టేక్ ఎన్ యాక్షన్ కలెక్టర్ గారు. అమ్మాయి గారు ఇక్కడికి వచ్చారు. ఎవరు మీరు? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? నేను విశ్వనాథ్ గారి మనవరాల్ని.
గత కొన్నేళ్లుగా ఈ విలేజర్స్ ని ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. మీరు ఇంకా అతని ఇక్కడే పేరు- ఉన్నారా? అమ్మా మీరేం మాట్లాడకండి అమ్మా తాతగారు మీ గురించి కంగారు పడుతున్నారమ్మా ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా సాయంత్రం వస్తానని తాతయ్యకి చెప్పండి. అది కాదు. చెప్పండి. మీకేమైనా చెప్పాలనిపిస్తే ఇదిగోండి నా నంబర్. ఎనీ టైం కాల్ చేయండి. మర్డర్లు చేయడం ఒలింపిక్ గేమ్ లిస్ట్లో ఉందనుకున్నావా? గోల్డ్ మెడల్ కోసం అన్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నావు. ఆ గోవా డీలర్ గారిని ఎందుకు చంపావు? ఇప్పుడు వాడు వెనక ఎవరున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియడం లేదు. గంజాయి నుంచి క్యాన్సర్ డ్రగ్ తయారు చేశారని ఏవీ ఫార్మా గురించి తెలియగానే ఇలాంటి కంపెనీ మనకు అవసరమని గవర్నమెంట్లో ఫైల్ మూవ్ చేశా. అభినవ్ వాసుదేవ్ డబ్బుకు లొంగడని తెలిసి వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ నీకు ఇచ్చి వాడు కూతుర్ని ఇక్కడ రప్పించేలా చేశా. దీనాగాడుతో ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్కి ఎంట్రీ ఇప్పించా. అనుకున్నట్టుగానే డేవిడ్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళడం నీకు ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ టైం పవర్లోకి రావడం నాకు అంతే ఇంపార్టెంట్. ఇది జరిగేదాకా నీ ఫోకస్ సరుకు మీద లైసెన్స్ మీద మాత్రమే పెట్టు. అసలు అమ్మాయితో మాట్లాడావా? వస్తుంది. ఎంత దూరం వచ్చి బయటికి రావడానికి ఆలోచించడం దేనికి? దిగండి. ఏంటి? మీరు బోర్డు మీద రాసిన సెకండ్ పాయింట్, మీట్ యువర్ ఎనిమీ. ఓ మై గాడ్, ఎంత పంటేశారు! కలెక్టర్ గారు, ఎక్కడైనా గాంజా గ్రో చేస్తే యాక్షన్ తీసుకుంటానన్నారు. ప్లీజ్ టేక్ ఎన్ యాక్షన్ సార్. మ్యామ్, సార్ ఇందాక అక్కడ చేసిందే యాక్షన్. యు ఆర్ రైట్ రాబిన్. అర్థమైంది మ్యామ్. నాకు అర్థం కాలేదు. ఇదేగా మీ నెక్స్ట్ స్టెప్. బ్లాంక్ చెక్. ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు రాసుకో. ఈ ఊరిని, కుదిరితే ఈ కంట్రీని విడిచిపెట్టి వెళ్ళు. ఆడదాన్ని ఏం చెయ్యొద్దని మా ప్రేమ్జీ చెప్పినా అంత ఒక్క కారణంతో గొడ్డలి నీ మీదుగా వెళ్ళింది. ఇంత సామికి మనీ నో ఇంపార్టెంట్, మార్కెట్ దా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి మెసేజ్ రాగానే పంట కోత మొదలవుతుంది. అదయ్యేలోపు ఈడ ఉన్న యారో ఊరు పేరు మీదుగా లైసెన్స్ రావాలా. ఇంత విషయం బయటకొచ్చినా పెద్దది చేసినా ఊరు మొత్తం వల్లకాడవుతుంది. వాడు మిమ్మల్ని లైసెన్స్ అడిగాడుగా, అసలు ఆ డీలే జరగనివ్వను అని మీ మాటగా వాడికి చెప్పేసి వస్తా. స్వామి సాచ్. అడగని సీన్ లేదు సార్, పూర్తి బిల్డప్పే. ఇన్ఫాక్ట్ మీరు చెయ్యెత్తక ముందే ఆగిపోయాడు. స్వామి సాచ్. ప్రపంచంలో మనీ ఇంపార్టెంట్ కాదన్న మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు మాత్రం మనీయే ఇంపార్టెంట్. ఈ వరదగాడు అమ్మాయిని ఊర్లో ఉంచితే 5 కోట్లు ఇస్తానని చెప్పి నా కాల్స్కి మెసేజెస్కి రెస్పాండ్ అవ్వట్లేదు. పైగా ఇవాళ మార్నింగ్ వాట్సాప్లో బ్లాక్ చేశాడు. నేను కొట్టిన దెబ్బ సరిపోలేదనుకుంటా ఈ ఎదవకి. ఏ నన్ను కొట్టడమేంది? సామి మనుషుల మీదే చేసేంత దమ్ముందా? అరే మీకు తెలియదు అనుకుంటా, సామి ఆల్రెడీ 70 mm స్క్రీన్ మీద పూరా సినిమా దేకారా. మేం కార్లో వచ్చిన విషయం కలెక్టర్కే తెలీదు, మరి ఆయనకిలా తెలుసు? హీఈస్ నాట్ ఎ మెజిషియన్, బట్ హీఈస్ ఎ గుడ్ టెక్నీషియన్. పురీలియా కన్నా అది దిష్టిబొమ్మ అనుకుంటున్నారా? అందులో కెమెరా ఉంది, ఈ చెట్టులో కెమెరా ఉంది, ఈ ప్లేస్లో ఉన్న మొత్తం కెమెరాలు 8. మన మినిస్టర్ గారు కూర్చున్న కుర్చీలో ఉన్న దాంతో కలిపి. తెలుసా మినిస్టర్ గారు, ఊరు మొత్తం కెమెరాలు పెట్టి ఆ విజువల్స్ ని హ్యాపీగా ఫోన్లో చూస్తూ ఈ ఊరినొక బిగ్ బాస్ హౌస్ చేసేసాడు రా. సామి సాచి. అదేంటో సార్, ఇలాంటివన్నీ నాకంటకే కనిపిస్తాయి. ముందు ముందు ఇంకేం చూస్తానో, ఇంకేం బయట పెట్టేస్తానోనని టెన్షన్గా ఉంది సార్. కరోనా వస్తే క్వారంటైన్ 14 డేసే, నేనొస్తే లైఫ్ లాంగ్. నన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచకండి సార్. ఇన్ని దినాలు యారు కనిపెట్టిన విషయాన్ని నీ కనిపెట్టావు. నిన్ను అభినందించాల్సిందే. వా. నేను ఫ్రీగా హగ్గీయ. నాకు నా డబ్బులు ఇస్తే అప్పుడిస్తా. పంట కోతకి ముహూర్తం నువ్వు పెట్టు, పార్టీ నేను చేస్తా. ఇంత చాలు. అసిస్టెంట్ అబ్బాయి, పాప ఖచ్చితంగా వస్తుందంటారా? వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చామండి. జాన్ స్నో, వాట్స్ స్టేటస్?
ఆన్ ద వే అంట సార్. ఏంటి ఆవాకులో నేను పడిందా నీకు? రసం పల్చగా ఉంది, ఇదే బెటర్. టెక్స్చర్ కూడా బాగుంది. మీరు రసం బాగా పెడతారని ఇంతకుముందు ఎవరైనా చెప్పారండి? లేదయ్యా, ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు పెట్టారు? ఉప్పు లేదు, టేస్ట్ లేదు, మోషన్స్ వస్తాయి. అక్కడ చిన్న గిన్నెలో కడుగు నీళ్ళు పెట్టా, ఎక్కడ పోసావు? ఇండియాలో కడిగేసిన నీళ్ళలో ఉప్పేయరు. ఓ